So leaders, once again, Andarki, welcome to all. So today's very special Zoom meeting. ఎందుకంటే ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటువంటి తెలుసుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో నిజంగా చెప్తా ఉన్నాను. దీన్ని ఒకసారి విన్న తర్వాత దీని గురించి ఆలోచిస్తే వెంట్రుకలు నిక్కపొడుస్తాయండి. సో అలాంటి టాపిక్ నేను మీకు ఈరోజు షేర్ చేయబోతా ఉన్నాను. సో దీన్ని అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకున్నంత అన్నట్లుగా సో ఈ టాపిక్ ఉంటుంది. ఇప్పటి వరకు అటామీని చేసినటువంటి కోణాలు ఏదైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో మనము ఇక్కడ డిఫరెంట్గా చూడబోయేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే రీసెంట్గా జస్ట్ బెంగళూరు మీటింగ్ తర్వాత 18th జూన్ ఎక్స్క్లూజివ్గా ఒకటి షెరోన్ రోజ్ మాస్టర్స్, ఆటో సేల్స్ మాస్టర్స్ అండ్ ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్స్కి డాక్టర్ హెంగిల్ పార్క్ అటామీ సిఇఓ ఎవరైతే ఉన్నారో ఫౌండర్ డాక్టర్ హెంగిల్ పార్క్ గారితో అటామీ విజన్ కి సంబంధించినటువంటి అటామీ ఫ్యూచర్ కి సంబంధించినటువంటి ఒక మీటింగ్ జరిగింది. సో నియర్లీ ఆ మీటింగ్ మనకు 2 hours పాటు మీటింగ్ జరిగింది. ఐ థింక్ నా వాయిస్ స్లో ఉందా? కో-హోస్ట్ ఎనీవన్ ప్లీజ్. ఇప్పుడు క్లియర్ ఉందా? ప్లీజ్ కన్ఫర్మ్. వాయిస్ క్లియర్ ఉన్నట్లయితే చాట్ బాక్స్ లో సి అని చెప్పేటండి, క్లియర్ ఆర్ సి అని చెప్పేటండి. రైట్, ఓకే. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఒక ఫ్యూచర్ కి సంబంధించినటువంటి ఒక మీట్ జరిగింది. సో ఆ మీట్ యాక్చువల్ గా కంప్లీట్ నేను ఆ రోజు ట్రావెల్లో ఉన్నాను, బట్ నేను డ్రైవ్ చేస్తూ ఆల్మోస్ట్ 2 hours సో కంప్లీట్ గా మీటింగ్ అంతా కూడా ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. సో ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఇప్పటి వరకు మనం చేస్తున్నటువంటి అటామీని ఇంకో కొత్త కోణంలో చూపించే విధంగా అక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది. నేను ఒక స్లైడ్ మీకు షో చేస్తా ఉన్నాను. సో స్లైడ్ ఏంటి అనేటువంటిది మీకు ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. హోప్ నా స్లైడ్ క్లియర్ ఉందని చెప్పేసి అనుకుంటాను. రైట్. సో లీడర్స్ ఇక్కడ మీరు చూస్తా ఉన్నారు, అంటే ఏపీపీ తర్వాత ఏకేర్ అండ్ అజా. సో ఏంటివి అంటే ఈ మూడు కూడా ఏ లెటర్ తో స్టార్ట్ అయినటువంటి ప్లాట్ఫామ్స్. మరి ఇవి ఏంటివి? సో వీటి రోల్ ఏంటి? సో వీటి గురించి డీటెయిలింగ్ ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది సో రీసెంట్ మాకు మీటింగ్ లో జరిగింది. ఇప్పటి వరకు మనం అటామీ అని చెప్పేసి అంటే కేవలం రోజు ఒక టూత్ పేస్ట్ కానివ్వండి, ఒక హీమోహిమ్ కానివ్వండి, ఒక స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ గురించి కానివ్వండి మనం మాట్లాడుతూ ఉన్నాం. బట్ ఇక్కడ అసలు అటామీ ఏంటిది అనేటువంటిది ఇక్కడ చూసినట్లయితే అంటే రేపటి అటామీ అంటే ఏమిటి అనేది చూస్తే మనకి ఇక్కడ ఒక షాపింగ్ ప్లాట్ఫామ్, తర్వాత ఒక హెల్త్ కేర్ ప్లాట్ఫామ్, తర్వాత ఒక ఏఐ ప్లాట్ఫామ్, తర్వాత ఒక గ్లోబల్ లైఫ్ స్టైల్ ఎకో సిస్టమ్ ని ఈరోజు అటామీ డిజైన్ చేసి రెడీగా పెట్టింది. సో దీన్ని బై 2030 అటామీ ఫ్యూచర్ ఏంటి అనేటువంటిది ఇక్కడ మనకు క్లియర్ గా కంపెనీ వివరించిందండి. ఒక 3 పెద్ద దిశలలో అంటే 3 డైరెక్షన్స్ లో ఈరోజు అటామీ ముందుకు వెళ్తుంది. సో అందుకే ఏపీపీ, ఏకేర్, అజా గురించి తెలుసుకోవడం వెరీ ఇంపార్టెంట్. మరి ఏంటి ఏపీపీ అంటే? ఇది అటామీ ప్లాట్ఫామ్, పర్సనల్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. సో ఇప్పటి వరకు మనం అటామీ మాల్లో అటామీ ప్రొడక్ట్స్ మాత్రమే కొనుగోలు చేస్తూ వస్తున్నాం. అటామీలో ఏదైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో వాటిని మాత్రమే మనం కొనుగోలు చేస్తూ ఉన్నాం. బట్ కానీ భవిష్యత్తులో ఈ ఏపీపీ ఏదైతే ఉందో అటామీ పర్సనల్ ప్లాట్ఫామ్ ద్వారా మనం ఏం చేయబోతున్నామో తెలుసా? ట్రావెల్ బుకింగ్ చేసుకోవచ్చు, హోటల్ బుకింగ్ చేసుకోవచ్చు, తర్వాత ఎయిర్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు, డైలీ సర్వీసెస్ యూటిలిటీస్ యూజ్ చేసుకోవచ్చు, షాపింగ్ చేసుకోవచ్చు, ఎడ్యుకేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్, ఇలాంటి ఈ సేవలన్నీ కూడా ఒకే ప్లాట్ఫామ్ పైకి వచ్చేటువంటి సిస్టమే ఇది పర్సనల్ ప్లాట్ఫామ్. అంటే ఈరోజు అనేక సేవలు ఏదైతే డిఫరెంట్ ఫార్మ్స్ లో ఈరోజు మార్కెట్లో వెళ్తా ఉన్నాయో అవన్నీ కూడా ఒకే ప్లాట్ఫామ్ లోకి అందుబాటులోకి తీసుకురావడమే
ఈ యొక్క ఏపీపీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఉదాహరణకి ఈరోజు మనం ఒక అమెజాన్ చూస్తా ఉన్నాం. అమెజాన్ అనేటువంటిది ఒక ప్లాట్ఫామ్, ఫ్లిప్కార్ట్ ఒక ప్లాట్ఫామ్, అలాగే అటామీ కూడా కోట్లాది సభ్యులను కలిగి ఉన్నటువంటి ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్ గా ఎదగాలి అనేటువంటిది ఒక లక్ష్యంగా పెట్టుకుంది. మరి దీనివల్ల మనకేంటి లాభం అని చెప్పి మీరు చూసినట్లయితే ఈరోజు కేవలం మనం ఒక ప్రొడక్ట్ కన్జంప్షన్ మీద మాత్రమే ఇన్కమ్ పొందుతా ఉన్నాం. అంటే ప్రొడక్ట్స్ కొంటేనే మనకు దాంతో కొంత పీవీస్ వస్తున్నాయి, దాంతో ఇన్కమ్స్ మనం చూస్తా ఉన్నాం. మరి రేపు ప్లాట్ఫామ్ యూజేజ్ పెరిగితే ఏం జరగబోతుంది ఏంటి అని మీరు చూస్తే ఎక్కువ ట్రాన్సాక్షన్స్ ఇక్కడ జరగబోతా ఉన్నాయి, ఎక్కువ మంది యూజర్స్ ఇక్కడ రాబోతా ఉన్నారు, అలాగే ఎక్కువ బిజినెస్ వాల్యూమ్. అంటే ఈరోజు ప్రతి సర్వీస్ కూడా మనకు ప్రొడక్ట్ కొంత ఎలా అయితే పాయింట్స్ ని క్రియేట్ చేస్తా ఉందో ఈరోజు ప్రతి సర్వీస్ కూడా అలా పాయింట్స్ ఇచ్చేటువంటి ఒక సిస్టమ్ ని అటామీ ఆల్రెడీ డెవలప్ చేసింది. అంటే ఇవన్నీ కూడా ఒక పెద్ద ఎత్తున జరిగేటువంటి అవకాశం ఉంది. అందుకోసమే మనం ఈరోజు అటామీ ఒక ప్రొడక్ట్ కంపెనీలో కాదు, ఒక ఫ్యూచర్ ప్లాట్ఫామ్ ఎకానమీలో మనం పొజిషన్ తీసుకుంటున్నాం అనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉంది. ఇది ఏపీపీ అటామీ పర్సనల్ ప్లాట్ఫామ్ గురించి. తర్వాత మరి ఏకేర్ ఏంటి సో అని చూస్తే ఇది అటామీ ఒక ఆన్లైన్ హాస్పిటల్ అని చెప్పొచ్చు మనం. జస్ట్ ఇమాజిన్ ఒక మొబైల్లో ఆన్లైన్ హాస్పిటల్ అటామీ ఏకేర్ సిస్టమ్. అంటే ఇది ఒక అటామీ హెల్త్ కేర్ ప్లాట్ఫామ్. ఈరోజు హెల్త్ ఇండస్ట్రీ చాలా వేగంగా మారుతుందండి ప్రపంచంలో. చాలా ర్యాపిడ్ గా, చాలా స్పీడ్ గా హెల్త్ ఇండస్ట్రీ చేంజ్ అవుతూ వెళ్తా ఉంది. ఈరోజు జనరల్ గా పీపుల్ ప్రివెంటివ్ హెల్త్ కేర్ పైన, వెల్నెస్ మేనేజ్మెంట్ పైన, తర్వాత హెల్త్ మానిటరింగ్ వైపు చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆ వైపుగా పీపుల్ అందరూ కూడా వెళ్తా ఉన్నారు. మరి ఏ కేర్ యొక్క మెయిన్ విజన్ ఏంటి అని చెప్పి చూసినట్లయితే మనకు పీపుల్ లైవ్ హెల్దీ బిఫోర్ దే బికమ్ సిక్. అంటే వాళ్ళు ఆరోగ్యంగా జీవించాలి అనేటువంటి కాన్సెప్ట్. అంటే వాళ్ళు సిక్ కాకుండా మనకు హెల్దీగా జీవించాలి అనేటువంటి ఆకాంక్ష ఈ యొక్క ఏకేర్ యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఏకేర్ ద్వారా భవిష్యత్తులో ఏం జరగబోతుంది ఏంటి అని చెప్పి మనం చూసినట్లయితే హెల్త్ డేటా మేనేజ్మెంట్, తర్వాత వెల్నెస్ కన్సల్టేషన్స్ ఉండబోతున్నాయి, హెల్త్ మానిటరింగ్ ఉండబోతుంది, పర్సనలైజ్డ్ హెల్త్ సొల్యూషన్స్, ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎలా ఏంటి, నిద్ర తక్కువైందా, స్ట్రెస్ ఎక్కువైందా, న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉందా, ఇలా మనకు 24/7 ఇక్కడ ఒక ఆన్లైన్ హాస్పిటల్ రూపంలో మనకు ఏకేర్ సర్వీస్ ఇవ్వబోతుంది. ఆల్రెడీ ఏకేర్ కి సంబంధించిన అప్లికేషన్ కూడా రెడీ అయింది. మీరు ప్లే స్టోర్ లో ఏకేర్ అని చెప్పి కొడితే చూడొచ్చు. బట్ అది ఇండియాకి ఇంకా యాక్సెస్ రాలేదు. ఇప్పటికీ కొరియా, అదర్ కంట్రీస్ ఆల్రెడీ దాన్ని యూజ్ చేస్తా ఉన్నాయి. మరి దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని చూస్తే ఈరోజు హిమోహిమ్ కానివ్వండి, మనం స్పిరులినా కానివ్వండి, మొరింగా లాంటి ఉత్పత్తులు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కానీ మరి ఇక్కడ మనకు ఏకేర్ ఏం చేస్తుంది అంటే ఆ ఆరోగ్యాన్ని డిజిటల్ గా నిర్వహించేటువంటి ఒక ప్లాట్ఫామ్ గా తయారవుతుంది. జస్ట్ ఇమాజిన్, అంటే డిజిటలైజ్డ్ గా మన యొక్క అన్ని సిస్టమ్స్ ని కంట్రోల్ చేసే ఒక ప్లాట్ఫామ్ గా ఉంటుంది. అంటే అటామీ కేవలం ఇక్కడ ఒక ప్రొడక్ట్స్ అమ్మే కంపెనీ కాదు. జస్ట్ మైండ్ లో ఇది క్లియర్ చేసుకోండి. ఒక హెల్త్ ఎకో సిస్టమ్ కంపెనీగా ఈరోజు అటామీ ఎదగబోతుంది. సో మరి దాంట్లో మీరు ఏ విధంగా ఉన్నారు, ఎలా ఉన్నారు ఒక్కసారి జస్ట్ ఇమాజిన్. ఎలాంటి ఏకేర్ ఏ విధంగా రాబోతుంది అనేటువంటిది. తర్వాత ఆజామాల్, సో చాలా సార్లు ఈ పదం వినే ఉంటారు. ఏంటి మరి AZA ఆజామాల్? ఏఐ ప్లస్ ఒక ఫ్యూచర్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ ఇది. జస్ట్ ఇమాజిన్, ఈరోజు ఇది ఒక మెయిన్ ఇంపార్టెంట్ రోల్ అన్నమాట. ఆల్రెడీ ఇది 12 దేశాల్లో కంపెనీ లాంచ్ చేసింది. ఈరోజు ప్రస్తుతం ప్రపంచాన్ని మారుస్తున్నది మొత్తం కూడా ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎవ్రీథింగ్. సో చాట్ జీపీటీ కానివ్వండి, ఏఐ అసిస్టెంట్స్ కానివ్వండి, ఆటోమేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈరోజు ప్రపంచాన్ని ఒక కొత్త దిశలో డిఫరెంట్ గా తీసుకొని వెళ్తా ఉన్నాయి. మరి అజా యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి, ముఖ్య లక్ష్యం ఏంటి అని చెప్పేసి అంటే ఏఐ టెక్నాలజీని అటామీ ఎకో సిస్టమ్ లోకి తీసుకురావడమే అజామాల్ యొక్క మెయిన్ కన్సర్న్. జస్ట్ ఇమాజిన్, ఈరోజు ఏఐని అటామీలోకి తీసుకురావడమే అజామాల్ యొక్క మెయిన్ కన్సర్న్. అంటే భవిష్యత్తులో ఎలా ఉండబోతుందో తెలుసా? ఏఐ కస్టమర్ సపోర్ట్. అంటే ఇప్పుడు ఓన్లీ మనకు మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5:30 వరకు కస్టమర్ సపోర్ట్ ఉంది. బట్ ఏఐ బేస్డ్ కస్టమర్ సపోర్ట్ 24/7 మినిట్ టు మినిట్ మనకు కస్టమర్ సపోర్ట్ సర్వీసెస్ అందుబాటులోకి రాబోతుంది. పర్సనలైజ్డ్ రికమెండేషన్స్, తర్వాత స్మార్ట్ షాపింగ్, నెక్స్ట్ బిజినెస్ అసిస్టెంట్స్ కానివ్వండి, డేటా అనలిటిక్స్, ఇవన్నీ కూడా ఈ సిస్టమ్స్ అన్ని కూడా మనకు ముందు ముందు వచ్చేటువంటి అవకాశం దీంతో ఉంది. మరి ఎందుకు ఇది ముఖ్యం అని చెప్పి మనం తెలుసుకున్నట్లయితే
ఈరోజు ఏఐని ఏదైతే కంపెనీస్ ఉపయోగిస్తా ఉన్నాయో ఆ కంపెనీలు భవిష్యత్తులో చాలా వేగంగా ఎదుగుతున్నాయి. ఆల్రెడీ మనం చూస్తున్నాం. అలాగే ఏదైతే అడాప్ట్ చేసుకుంటుందో ఏఐ సిస్టమ్స్ ని అవి భవిష్యత్తులో చాలా విపరీతంగా ఎదగబోతా ఉన్నాయి. మరి అటామీ కూడా ఏఐ ట్రాన్స్ఫర్మేషన్ లోకి అడుగు పెడుతుంది. జస్ట్ ఇమాజిన్, ఈరోజు వేరే ఏ ఇతర డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ కూడా కనీసం టచ్ చేయడానికి కూడా అటామీ దరిదాపులో లేదు అని చెప్పేసి నేను చెప్తున్నాను. వేరే ఏ ఇతర కంపెనీని మీరు అటామీతో కంపేర్ చేయడానికి అవకాశం లేదు, రాదు. ఎందుకంటే 10 సంవత్సరాల అడ్వాన్స్‌గా అటామీ ఈరోజు వర్క్ చేస్తా ఉంది. 10 ఇయర్స్. ఈరోజు మార్కెట్‌లో మనం మిగతా కంపెనీస్ కంటే 10 ఇయర్స్ అడ్వాన్స్‌డ్‌గా ఉన్నాం టెక్నాలజీ పరంగా గాని ఎవ్రీథింగ్. అంటే మనం ఈ రోజున్న పొజిషన్‌కి మిగతా కంపెనీస్ రావాలంటే వాళ్ళకి ఇంకొక 10 సంవత్సరాలు టైం పడుతుంది. సో, మరి మన ఫ్యూచర్ పొజిషన్ ఏంటి? ఈరోజు చాలా మంది అటామీ గురించి చెప్తే ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీగా, ఒక ఎంఎల్ఎంగా, తర్వాత మిగతా కంపెనీస్‌తో కంపేర్ చేస్తూ దాంట్లో అది ఇస్తున్నారు, ఇది ఇస్తున్నారు అని చెప్పేసి ఏదో కంపారిజన్స్ వాళ్ళ దోచిన విధంగా వాళ్ళు కంపేర్ చేస్తా ఉన్నారు. బట్ నేను చూస్తున్న అటామీ ఏంటి? మీరందరూ చూడబోతున్నటువంటి అటామీ ఏంటి అంటే ఒక గ్లోబల్ ప్లాట్‌ఫార్మ్ కంపెనీని మీరందరూ కూడా చూడబోతా ఉన్నారు. ఒక హెల్త్ కేర్ కంపెనీని మీరు చూడబోతా ఉన్నారు. ఒక ఏఐ డ్రివెన్ కంపెనీని మీరందరూ కూడా చూడబోతా ఉన్నారు. అంటే ఈ 3 రంగాల యొక్క కలయికనే ఈరోజు అటామీ అని చెప్పొచ్చు. ఈరోజు కేవలం మనం సభ్యులుగా మాత్రమే ఉన్నాం. బట్ ఈ ప్లాట్‌ఫార్మ్ పూర్తిగా అభివృద్ధి చెంది కోట్లాది మంది రేపు ఈ ప్లాట్‌ఫార్మ్‌ని యూజ్ చేసినప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? మేము ప్రారంభ దశలోనే ఈ వ్యవస్థలో భాగస్వాములం అయ్యాము అనేటువంటి గర్వంగా చెప్పుకునేటువంటి స్థితిలో మీరందరూ కూడా ఉంటారు. జస్ట్ ఇమాజిన్, ఇది కేవలం ఒక ప్రొడక్ట్స్ అమ్మేటువంటి అవకాశం ఏమాత్రం కాదు. ఇది భవిష్యత్తు డిజిటల్ ఎకోసిస్టమ్ మనం నిర్మించుకునేటువంటి ఒక అవకాశం అని చెప్పేసి నేను అంటా ఉన్నాను. ఈరోజు మీరు ఒక కంపెనీలో చేరలేదండి. మళ్ళీ చెప్తా ఉన్నాను. రేపటి గ్లోబల్ లైఫ్ స్టైల్ ప్లాట్‌ఫార్మ్ లో మన పొజిషన్ ని సెక్యూర్ చేసుకోవడానికి ఈరోజు మనం పని చేస్తా ఉన్నాము. దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా దాని గురించి వర్క్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మనకు అటామీ గురించి ఇన్ని రకాలుగా మనం చూస్తున్నాం. అజామాల్ ఏంటి, ఫ్యూచర్ 2030కి మనకి ఎలా ఉండబోతుంది, ఏంటి అనేటువంటిది ఇవన్నీ కూడా తెలుసుకోబోతున్నాం మొత్తం. అంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంతవరకి ఎక్కడ కూడా, అంటే నాకు తెలిసి నేను చూసినటువంటి డైరెక్ట్ సెల్లింగ్ లో ఎక్కడ కూడా ఇది రాలేదు ఇంతవరకి. అంటే డైరెక్ట్ సెల్లింగ్ వాళ్ళ యొక్క లిమిటేషన్స్ చాలా తక్కువ. బట్ అటామీ లిమిటేషన్స్ చాలా చాలా ఎక్కువ అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. సో చాలా మంది ఈరోజు అడుగుతా ఉన్నారు. సో అటామీ ఏంటి అని చెప్పేసి అంటే మనం నెక్స్ట్ అమెజాన్ అని చెప్తా ఉన్నాం. సో మీ అందరికి తెలుసు ఎందుకు అమెజాన్ తో పోటీ పడుతున్నామంటే మన హెంగిల్ పార్క్ గారు చాలా క్లియర్ గా చెప్పారు. ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఆమ్వే తీసుకుంటే మనకు 1967 నుంచి ఉంది. ఆమ్వే తర్వాత అమెజాన్ వచ్చింది. బట్ ఈరోజు అమెజాన్ ఏ ప్లేస్ లో ఉంది ఒక్కసారి ఇమాజిన్ చేయండి. అందుకోసమే ఈరోజు మన కాంపిటీషన్ ఆమ్వే ఇతర డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ తో కాదు. మన కాంపిటీషన్ డైరెక్ట్ గా అమెజాన్ అంతకు మించి అని చెప్పేసి ఇక్కడ మనం చెప్తా ఉన్నాము. ఈరోజు మనం అమెజాన్ ని కాపీ చేయడానికి రాలేదండి. అటామీ తనదైన ఒక కొత్త మోడల్ తోటి ఒక కొత్త మార్కెట్ ని క్రియేట్ చేయడానికి ఈరోజు సృష్టించడానికి వచ్చింది అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. మరి అమెజాన్ యొక్క ప్రధాన బలం ఏంటి అంటే వాళ్ళకు కోట్ల సంఖ్యలో ప్రొడక్ట్స్ ఉన్నాయి. చాలా వేగవంతమైనటువంటి డెలివరీస్ చేస్తా ఉన్నారు. భారీ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. మరి అటామీ యొక్క బలం ఏంటి మనం చూసినట్లయితే అబ్సల్యూట్ క్వాలిటీ, అబ్సల్యూట్ ప్రైస్, తర్వాత లాయల్ మెంబర్షిప్ బేస్. ఈరోజు కోట్లాది మంది మనకు ప్రపంచవ్యాప్తంగా మెంబర్స్ అవుతా ఉన్నారు. గ్లోబల్ కన్జ్యూమర్ నెట్వర్క్. అంటే ఈరోజు అమెజాన్ లో ఒక కస్టమర్ కేవలం ఒక వస్తువును కొనుగోలు మాత్రమే చేస్తాడు. బట్ అటామీలో అదే కస్టమర్ ఏం చేస్తాడో తెలుసా? ఒక కన్జ్యూమర్ అవుతాడు అమెజాన్ లో లాగా, తర్వాత ఒక మెంబర్ అవుతాడు, ఒక బిజినెస్ పార్ట్నర్ అవుతాడు. అమెజాన్ లో ఈ అవకాశం లేదు. సో అదే అటామీ యొక్క ప్రత్యేకత అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. ఈరోజు ప్రపంచంలో అతి పెద్ద కంపెనీస్ అన్ని కూడా ప్రొడక్ట్స్ అమ్మి పెద్దవి కాలేదు. జస్ట్ ఇమాజిన్, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, కేవలం ప్రొడక్ట్స్ అమ్మి పెద్దవి కాలేదు. వాళ్ళు ప్లాట్ఫామ్స్, పెద్ద పెద్ద ప్లాట్ఫామ్స్ నిర్మించి పెద్దవాళ్ళు అయ్యారు. ఈరోజు అమెజాన్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్, ఊబర్ ట్రాన్స్పోర్టేషన్ ప్లాట్ఫామ్, అలీబాబా గ్లోబల్ ట్రేడ్ ప్లాట్ఫామ్, ఇప్పుడు అటామీ కూడా అదే కోవలోకి వస్తుంది. ఏపీపీ, ఏకేర్ అండ్ ఆజాద్ ద్వారా లైఫ్ స్టైల్ ప్లాట్ఫామ్ ఎకోసిస్టమ్ వైపు మనం వెళ్తా ఉన్నాము. ఒక్కసారి ఊహించండి, ఒక వ్యక్తి ఈరోజు అటామీ మాల్లో షాపింగ్ చేస్తా ఉన్నాడు, ఏకేర్ లో హెల్త్ మేనేజ్ చేసుకుంటా ఉన్నాడు, తర్వాత అజా ఏఐ ద్వారా
రికమెండేషన్స్ పొందుతా ఉన్నాడు అంటే అతని డైలీ లైఫ్ మొత్తం కూడా అటామీ ఎకో సిస్టమ్ లో జరుగుతూ ఉంది. ఇది కేవలం ఈ కామర్స్ కాదు, ఒక డిజిటల్ లైఫ్ ఎకో సిస్టమ్ అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. సో నేను ఫైనల్ గా అందుకే ఒకటే చెప్తా ఉన్నాను, నేను అటామీని అమెజాన్ తో పోల్చను. బట్ అమెజాన్ ఒక షాపింగ్ ప్లాట్ఫామ్, కానీ భవిష్యత్తులో అటామీ ఎలా జరగబోతుందో తెలుసా? ఒక షాపింగ్ ఉంటుంది, ఒక హెల్త్ ఉంటుంది, ఒక ఏఐ ఉంటుంది, ఒక కమ్యూనిటీ, ఒక బిజినెస్ ఆపర్చునిటీ. అంటే అంతకు మించి ఈరోజు అన్ని కలిపి ఒక ఎకో సిస్టమ్ గా అటామీ కావాలి అనేటువంటి లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వెళ్తా ఉంది. కానీ మనం ఈ రోజు చూస్తున్నది ఒక కంపెనీ కాదు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను, రేపటి డిజిటల్ ఎకానమీ ఏదైతే ఉందో దానికి పునాది వేస్తున్నటువంటి ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. సో దిస్ ఈస్ ద వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ మై సైడ్ అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ లీడర్స్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ టుడే. So thank you very much. Thank you for joining today. Just a minute.